నిజంగా ఎలాంటి సందర్భంలో ఈ కుటుంబాన్ని ఎలా కలుసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. దేవుని చిత్తం ఇలా ఉండగా మనందరూ కూడా దాన్ని స్వీకరించాల్సిందే తప్పదు. కాకపోతే నిన్నటి నుంచి నా హృదయంలో చాలా బాధ ఉంది. ఎందుకంటే ఈ తెలుగు ప్రజల్లో ఈ తరంలో దుర్భోగను ఖండిస్తూ చక్కటి విషయాలు బోధించగలిగిన ఒక ధైర్యం కలిగిన దైవజనుడిని ఈ తెలుగు ప్రజలు కోల్పోయారని చెప్పక తప్పదు. ఉన్నట్లుగా వాక్యాన్ని ఖచ్చితంగా వివరించగలిగిన గొప్ప దైవజనుడు అయిన, వాస్తవంగా యవనస్తులని ప్రభు కొరకు మంచి ప్రభావితం చేస్తున్న దైవజనుడు. మరి ఇలా జరగడం అంటే అది దేవుని చిత్తం. ఆయనకు అవునని కానీ కాదని కానీ మనం చెప్పలేదు. ఈ కుటుంబానికి, తన భార్యకు, తన అన్నదమ్ములు, అక్క చెల్లెలందరికీ దేవుడు ఆదరణ కలిగించాలి. ఇలాంటి సేవకులు భౌతికంగా చనిపోవచ్చు కానీ వారు మన మధ్యలోనే ఉంటారు. వారి సాక్ష్యం నిరంతరం ప్రకాశిస్తుంది. ఇలాంటి ఒక గొప్ప సేవకుడిని యవనస్తులు మరి మాదిరికరంగా తీసుకుంటే ఇంకా మంచిది. దేవుడి కుటుంబానికి ఆదరణ కలిగించుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా తండ్రి, కాలము సమయము మీ వశంలో ఉన్నది తండ్రి. మేము అవునని కానీ కాదని కానీ ఏం చెప్పగలము ఆయన? మీ సేవకుడిని మీరు ముందుగానే కోరుకొని పిలుచుకున్నారు, మహిమకరమైన సేవ జరిగించారు. ఈ రోజున ఆయనకి విశ్రాంతినివ్వాలని మీరు కోరుకున్నారు. మీ విశ్రాంతిలో మహిమలో ప్రవేశపెట్టారు. భౌతికంగా దూరమైన ఈ సేవకుని బట్టి, నీ దాసుని బట్టి తన భార్య ఎంత దుఃఖంలో ఉందో మీరు ఎదుగుతుండి. సిస్టర్ గారికి ఆదరణ కలిగించండి, ధైర్యాన్ని ఇవ్వండి. తన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, తన ఇంటి వారందరూ ఎంతో దుఃఖంలో ఉన్నారు నాయన, ఆదరించండి. మేము కూడా ఏదో ఒక రోజున నీ రాజ్యంలో చేరి విశ్రాంతి పొందవలసిన వారిని ప్రభువా. మరి ఈ ఎడబాటును బట్టి దుఃఖిస్తున్న నీ బిడ్డలకు ఆదరణ, నెమ్మదిని కలిగించమని ఎంతో మంది భక్తులు వస్తున్నారు ప్రభువా. వారికి కూడా ఆదరణ కలిగించమని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాను తండ్రి. చిన్నవాడు నాకు మా మామయ్య కొడుకు. నేను రెవరెండ్ రాజకుమారిని నూతన చర్చిలో పాస్టర్గా ఉన్నాను. చిన్ననాటి నుండి ఎంతో భక్తిగా పెరిగిన కుమారుడు. తన వాక్యం చెప్పటంలో కానీ, దేవుని సహవాసంలో కానీ, తన జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ
క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడిన ఒక యువకుడు. ఇప్పుడున్న యువకులందరూ మీరందరూ కూడా గొప్ప సేవకులుగా రాబో దినాలలో దేవుడు మిమ్మల్ని అందరినీ అద్భుతంగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ కుమారుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక అట్లా అని అనుకోకుండా మీ అందరితో కూడా దేవుని ఆత్మ సంధింప చేయబడి, దేవుని ఆత్మ మీతో సందర చేసి మీతో మాట్లాడి దైవాత్మతో మిమ్మల్ని నింపి ఆ కుమారుని మనం ఎంతగా కలుసుకుంటామో దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంతగా కలుసుకొని మీ యొక్క ప్రదేశాలలో ఈ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నిష్కటమైన ఆత్మతో దైవ వాక్కును అందించాలని ఈ సమయంలో మా గంటెల ప్రకాష్ బాబు పక్షంగా, ఆ కుటుంబ పక్షంగా, తన భార్య పక్షంగా, బంధువుల పక్షంగా నేను మాట్లాడుతున్నాను. మరి మా గంటెల ప్రకాశ్రావు గారికి, మరి అవంతిక అనే కుమార్తె, మరి మా చిన్న ఆంటీ అశోకలత ఆంటీ ఇప్పుడు పైకి తీసినప్పుడు రావట్లేదు. తర్వాత నలని అనే కుమార్తె, కృపారావు అనే గారి కుమారుడు, తర్వాత బాబురాజు అనే కుమారుడు. వీరు సంతానం. వాళ్ళ లాస్ట్ బాబురాజు, ఆయన కుమారుడు గంటెల ప్రకాశ్రావు. చిన్నప్పుడు ఎంతగానో మేమందరం కలిసి ఉన్నాం. చాలాసార్లు నా దగ్గరికి వచ్చేవాడు. నేను మాట్లాడే అక్క, నేను రాలేకపోతున్నాను అక్క, బిజీగా ఉన్నాను అక్క అని ఎంత ప్రేమతో, అంత బిజీగా ఉన్నా మాట్లాడే ప్రియమైన బిడ్డ. మిమ్మల్ని అందరినీ ఇంత ఉత్సాహపరిచి ఉజ్జీవింప చేసిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నిండైన ఆత్మతో ఆయన ఇక్కడ సాక్షిగా నిలబడ్డాడు, సాక్షిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సాక్ష్యం ఏంటంటే మీరందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడి ఆయన మహిమాత్మై ఘనంగా ఇక సేవలు కొనసాగించుకుంటూ దేవుడు మనందరికీ మీకు తోడయ్యను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా పేరు మీరు, నేను ఎగ్జిట్ నాకు ఈ వార్త ఆ రోజు రాత్రి 11:30 గంటల తర్వాత తెలియడం జరిగింది. మరి ఎంతగానో బాధపడ్డాము. అయితే ఇది ఒక దేవుని ప్రణాళిక. ఎందుకంటే అంత్య దినాల్లో వాక్యం ఖచ్చితంగా కరువు అవుతుందని దేవుడు రాయించారు. వాక్యం కరువు అవటం అంటే బైబిల్ మనతో ఉంటుంది, ఫోన్లో బైబిల్ ఉంటుంది, కానీ అది దేవుని వద్ద నుంచి పొందుకొని ప్రజలకు అందించేవారు కరువు అయిపోతారు. మనం చూస్తూనే ఉన్నాం. ఒకటి ప్రవీణ్ ప్రకటన, 2 ప్రకాశం. మరి ఈ విషయం ఎంతో విచారకరం. ప్రభువును మనం వేడుకుందాం. మరి తన అనాది సంకల్పంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ఆ దినములు దూరం అవ్వాలని మనం ప్రార్థించారు. మరి కుటుంబానికి, సహోదరికి గొప్ప ఆదరణ దేవుడు కలిగి చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన గురించి మాట్లాడడానికి నాకు అవ్వట్లేదు. నేను ఎప్పుడూ వాక్యం చూడలేదు. ఇదే మొదటిసారిగా దగ్గర ఉండి చూడటం. ఎప్పుడు వాక్యం ఫోన్లో వినడమే. 2017 నుంచి మేము ఇంట్లో డైలీ ఒకసారైనా ఆయన మాటలు వింటాము. వినిందే మళ్ళీ వింటాము. ఏదో కొత్తది మేము తెలుసుకుంటాము. ఇప్పటి వరకు ఆయన బోధించే వారిని నేను ఎవరిని చూడలేదు. ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది సంఘాలు, సహవాసాలు ఉన్నప్పటికీ ఆయన లాంటి బోధ నేను ఎక్కడ వినలేదు. మార్మన్స్ గురించి, రక్షణ గురించి, పశ్చాత్తాపం గురించి, అలాగే నిజమైన బోధ, దేవునికి అనుకుని జీవించే బోధ, ఏది బోధిస్తారో దాని ప్రకారంగా జీవించే మనిషి పాస్టర్ గారు. నేను ఎప్పుడు చెప్పలేదు కానీ మమ్మీ డాడీ వాళ్ళకి ఆయన లాంటి సేవ చేస్తే, ఆయన లాంటి సేవ చేయాలి, బతికి ఆయనలో బతకాలి అని అనుకునేదాన్ని. ఒక చిన్న కోరిక ఉండేది, ఆయన సేవ చేయాలని.